సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ శివపార్వతుల యొక్క శక్తితో స్థితితో జ్ఞానంతో కనెక్ట్ అవుతూ విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ నుండి కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. రింజాయి తన గురువు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ప్రసాదించండి నాకు విముక్తిని అని. గురువు అన్నాడు, నిన్నే ఇక్కడికి పట్టుకునిరా, నువ్వు ఉంటే నీకు విముక్తిని తెప్పిస్తాను అని. కాబట్టి శిష్యుడు రింజాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ధ్యానాన్ని చేసుకుంటూ కూర్చున్నాడు కొన్ని వారాల పాటు, నెలల పాటు. అప్పుడు మళ్ళీ వచ్చి అన్నాడు, నేను శరీరాన్ని కాను, ఇంతవరకు మాత్రమే తెలుసుకోగలిగాను. కాబట్టి గురువు అప్పుడు అన్నాడు, అయితే నీకు ఇంత స్వాతంత్ర్యం మాత్రమే వచ్చేసింది, మళ్ళీ వెళ్ళు, తెలుసుకునేందుకు చెయ్యి ప్రయత్నం అని. కాబట్టి ఆ శిష్యుడు మళ్ళీ వెళ్ళి ధ్యానాన్ని సాగించాడు. తెలుసుకున్నాడు, నేను నా మనస్సును కాను, ఎందుకంటే నా ఆలోచనలను నేను గమనించగలుగుతున్నాను కనుక. కాబట్టి చూస్తున్నవాడు చూడబడుతున్న విషయం కంటే విభిన్నంగానే అన్యంగానే ఉంటాడు. నేను మనస్సును కాను అని తెలుసుకున్నాడు. కాబట్టి గురువు మళ్ళీ అన్నాడు, ఇప్పుడు నీకు 30% స్వాతంత్రం లభించింది, మళ్ళీ వెళ్ళిపోయి నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నాన్నే చేస్తూ ఉండు. కాబట్టి ఆ శిష్యుడు ఇలా ఆలోచించాడు, నేను నా శరీరాన్ని కాను, నేను నా మనస్సును కాను. రింజాయ్ చదువుకున్నవాడు, విద్యావంతుడు, అధ్యయనాలు చేసి ఉన్నవాడు. కాబట్టి ఆలోచనలను చేస్తున్నాడు, నేను శరీరాన్ని కాదు, నేను నా మనస్సును కాను. కాబట్టి నేనే నా ఆత్మ అయి ఉండి తీరాలి, నా ఆత్మనే నేను అయి ఉండి తీరాలి. కానీ రింజాయ్ ధ్యానం చేశాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు, తను ఆత్మ కూడా కాదని, తనకు ఆత్మే లేదని. ఎందుకంటే ఆత్మ అన్నది కేవలం మీ మానసికపు సమాచారం, కేవలం సిద్ధాంతాలు, పదాలు, వేదాంతాలు. కాబట్టి ఒక రోజు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఇప్పటిక నేను లేను అని. అయితే గురువు అన్నాడు, అయితే నేను ఇప్పుడు నీకు విముక్తిని ప్రాప్తింపచేసే విధానాన్ని, పద్ధతిని నేర్పించాలా అని అడిగారు. రింజాయ్ అన్నాడు, నేనున్నానిప్పుడు ముక్తున్నై, ఎందుకంటే నేను లేను కాబట్టి. ఇప్పుడిక బంధంలో ఉంటున్నవాడు ఎవడో లేడు, నేనున్నానిప్పుడు అనంత శూన్యంగా, శూన్యుణ్ణే నేను అని సమాధానం చెప్పాడు. శూన్యత్వం మాత్రమే ఉండగలుగుతుంది స్వాతంత్రంగా. మీరు ఏదో అయి ఉంటే మీరుంటారు బంధంలోనే, మీరు ఉంటారు బంధంలోనే. కేవలం ఓ ఖాళీ మాత్రమే, ఏమీ ఉండని ఆవరణం మాత్రమే, శూన్యం మాత్రమే ఉంటుంది స్వాతంత్రంగా. అప్పుడు ఆ శూన్యాన్ని మీరు బంధించలేరు. రింజాయ్ పరిగెత్తుకొచ్చి చెప్పాడు, నేనిక లేను, నాకు ఎక్కడా నేను కనిపించనే లేదు. ఇదే స్వాతంత్ర్యము, విముక్తి అంటే. మరి అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ శిష్యుడు గురు పాదాలను ముట్టుకున్నాడు. మొట్టమొదటిసారిగా, నిజంగా మొదటిసారిగా కాదు, ఎందుకంటే అప్పటికి ఎన్నోసార్లు రింజాయ్ గురువు గారి కాళ్ళకు నమస్కరిస్తూ ఉండేవాడు కాబట్టి. కానీ గురువు అప్పుడు అన్నాడు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా నా పాదాలను నువ్వు ముట్టుకున్నావు అని. రింజాయ్ ప్రశ్నించాడు, ఎందుకు అంటున్నారు మొట్టమొదటిసారిగా అని? ఎన్నోసార్లు మీ పాదాలను నేను ముట్టుకుంటూనే ఉన్నాను కదా. రెండవది, మీలో ఉద్విగ్నతలను, అంతఃసంఘర్షణలను కలిగించేవి అన్నీ మీలో నుంచి తొలగిపోతూ ఉండడం ప్రారంభమవుతుంది. ఓ పద్ధతిని ఎంతో కాలం అభ్యసిస్తేనే ఆ ఉద్విగ్నతలన్నీ, అంతఃసంఘర్షణలన్నీ పోతాయని కాదు. ఆ పద్ధతి మీకు సరిపోతే వెంటనే అవన్నీ వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. మీలో ఓ సజీవత్వం వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీ శరీరం తేలిక పడుతున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీకు కలుగుతూ ఉంటుంది అనుభూతి. పద్ధతి మీకు సరిపోతే భూమ్యాకర్షణ శక్తి మీ మీద పని చేయకుండా వెనక్కి తిరిగినట్లు. ఇప్పుడు భూమి మిమ్మల్ని క్రిందికి గుంజేస్తూ ఉండదు. తద్విరుద్ధంగా ఆకాశమే మిమ్మల్ని ఆకర్షించేస్తున్నట్లు ఉంటుంది. ఓ విమానం గాల్లోకి లేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? అంతా అయిపోతుంది గందరగోళం, ఉండట్లుండి ఓ కుదుపు. ఆ తర్వాత భూమ్యాకర్షణకు అర్థమే ఉండదు.
ఇప్పుడు భూమి మిమ్మల్ని కిందకు గుంజుతూ ఉండదు. మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఆకర్షణకు దూరంగా. సరిగ్గా అదే కుదుపు కలుగుతుంది మీలో. ఓ ధ్యానపు పద్ధతి మీకు సరిపోతే ఉన్నట్లుండి గాల్లోకి లేచేసినట్లు మీకు అనిపిస్తుంది. ఉన్నట్లుండి మీ మీద భూమ్యాకర్షణ శక్తి పనిచేయడం లేదని, దానికి ఇప్పుడు ఏ అర్థమూ లేదని అనిపిస్తుంది. అప్పుడు భూమ్యాకర్షణే ఉండదు. అది మిమ్మల్ని క్రిందకు గుంజుతూ ఉండదు. మీరుంటారు పైకి ఆకర్షింపబడుతూ. మత పరిభాషలో దీన్నే అంటారు కృప అని. 2 శక్తులు ఉన్నాయి. 1 భూమ్యాకర్షణ, 2 కృప. కృప అంటే పైకి లాక్కోవడం, భూమ్యాకర్షణ అంటే క్రిందికి లాగబడుతూ ఉండడం అన్నమాట. అందువల్లే ధ్యానంలో కొందరికి ఉన్నట్లుండి తమ శరీర బరువుకి ఏ బరువు లేనట్లు అనుభూతి కలుగుతూ ఉంటుంది. అందువల్లే ఎంతోమందికి పైకి తేలిపోతున్నట్లే అనుభూతి కలుగుతూ ఉంటుంది. ధ్యానం సరిగ్గా తమకు సరిపోయినప్పుడు గాలిలో తేలిపోతున్నట్లే, తమ శరీరానికి ఏ బరువు ఉండనట్లే, భూమి ఆకర్షణ తమ మీద పనిచేస్తూ ఉండనట్లే అనుభూతులు కలుగుతాయని ఎంతోమంది నా వద్దకు వచ్చి చెబుతూ ఉంటారు. ఇది ఎంతో వింతగా ఉంటుంది. కళ్ళు మూసుకుని కూర్చుంటాం. వెంటనే భూమికి కొంచెం ఎత్తులో గాలిలో మేమున్నట్లు 1 అడుగు 2 అడుగులు ఇంకా 4 అడుగుల ఎత్తులోకి మేము వెళ్ళిపోయినట్లు ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే మేముంటాము భూమి మీదే కూర్చుని. కళ్ళు మూసుకోగానే మాకుంటుంది గాలిలో లేచినట్లు. కాబట్టి ఏమిటి ఇది? కళ్ళు తెరిచామంటే ఉంటాం మళ్ళీ నేల మీదే. నిజంగా మేము గాలిలో లేచి లేం. శరీరం ఉంటుంది భూమి మీదే, కానీ మీరుంటారు గాల్లోకి లేచి. ఈ పైకి లేవడం జరిగేది పైకి లాక్కోబడడం వల్లే. పద్ధతి మీకు సరిపోతే మీరుంటారు పైకి లాగబడదు. ఎందుకంటే తంత్రం చేస్తున్న పని పైకి లాగబడేందుకు తగినట్లుగా మిమ్మల్ని అందుబాటులో ఉంచటమే. కాబట్టి ఏ శక్తి మిమ్మల్ని పైకి లాక్కుంటుందో ఆ శక్తికి అందుబాటులో మిమ్మల్ని ఉంచటమే. కాబట్టి అందువల్ల ఏ పద్ధతి మీకు సరిపోతుందో మీకే తెలుస్తుంది. మీరుంటారప్పుడు బరువును కోల్పోయి. 3వది, మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నా, దేన్నైనా సరే, ఎంతటి అల్పకార్యమైనా సరే ఆ పని ఉంటుంది విభిన్నంగానే. మీరు నడుస్తూ ఉంటారు ఓ కొత్త పద్ధతిలో, మీరు కూర్చుని ఉంటారు ఓ కొత్త పద్ధతిలో, మీరు తింటూ ఉంటారు ఓ కొత్త పద్ధతిలో, మీరు చేసే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి కొత్తగానే. ఈ వ్యత్యాసమే మీకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విభిన్నంగా ఉండే వింత జీవానుభవం భయాన్ని కూడా సృష్టిస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి పాత మనిషిగానే అయిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో బలంగా ఆ పాత శృతికే మనిషి అలవాటు పడిపోయి ఉంటున్నాడు. కాబట్టి అది యాంత్రికంగా ఎప్పుడూ జరిగే పనులే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్న ప్రపంచమే కావచ్చు. మీకు ఎంతో విసుగు తెప్పించేసేదిగానే ఉండవచ్చు, కానీ మీరు ఉండేవాళ్ళు ఆ ప్రపంచంలోనే మహాసమర్థతతో. ఇప్పుడు మీకు అంతటా ఏదో తేడా కనిపిస్తూ ఉంటుంది. మీ సామర్థ్యం పోయినట్లు మీకు అనిపిస్తూ ఉండవచ్చు. మీ ఉపయోగం తగ్గిపోయిందని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే పరాయి వాళ్ళుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈ సమయావరణలోంచి మనిషి చరించాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు వచ్చేస్తుంది శృతి. మళ్ళీ మీరు అయిపోయి ఉంటారు పరివర్తితులు. ప్రపంచం పరివర్తితం కాదు. అందువల్ల మీరు అందులో ఇమడకుండా ఉంటారు. కాబట్టి గుర్తుంచుకోండి ఈ 3వ విషయాన్ని. పద్ధతి మీకు సరిగ్గా సరిపోతే మీరుండరు ప్రపంచంతో ఇమిడి. మీరు పనికిరారి ఆ ప్రపంచానికి. ప్రతి చోట ఏదో లొసుగో లోపమో ఉంటుంది. ఏదో నట్టు ఊడిపోయి ఉంటుంది. ప్రతి ప్రదేశంలో భూకంపం వచ్చేసిన ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. అన్నీ యథార్థ స్థితిలోనే ఉంటాయి. మీరు మాత్రమే మారిపోయి ఉంటారు. కానీ మళ్ళీ మీకు శృతి వచ్చేస్తుంది. మళ్ళీ ఉన్నత తలంలో ఈ అలజడి ఉంటుంది మీలో. ఓ చిన్నపిల్లవాడు పెరిగి
లైంగిక సామర్థ్యం వస్తున్న స్థితిలో ఆ పిల్లవాడిలో కలుగుతున్న అలజడిలాగే సరిగ్గా 14-15 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి పిల్లవాడు తనకు తనే ఒక కొత్తగా అపరిచేస్తుడుగా కనిపిస్తాడు. ఓ శక్తి ప్రవేశం జరిగి ఉంటుంది వాడిలో. అదే సంభవం ఓ పద్ధతి మీకు సరిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ మీరుంటారు ఎల్లకాలము ఉండని అనిశ్చిత కాలావరణంలో. ఇప్పుడు మీరుండలేరు ఈ ప్రపంచంలో, ఈ ప్రాపంచిక మనుషులతో కలిసి. మీరప్పుడు పిల్లలు కాదు, మీరుండలేరు సన్యాసుల ప్రపంచంతో కలిసి. ఈ రెండు ప్రపంచాల మధ్యలో ఉండాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓ పద్ధతి మీకు సరిపోయిందంటే ఈ 3 విషయాలు కనిపిస్తాయి పైకొచ్చేసి. ఈ విషయాల గురించి నేను మాట్లాడతానని బహుశా మీరు అనుకుని ఉండరు. మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. మరింత నిశ్శబ్దంగా మీరు తయారవుతారని, మరింత ప్రశాంతంగా మీరు ఉంటారని. నేను చెప్పబోతాననుకున్న మాటలు వినేందుకోసం. నేనేమో తద్విరుద్ధమైన మాటలనే చెప్తాను. మీలో ఇప్పుడు మరింత ఎక్కువ అలజడే కలుగుతుంది తప్పకుండా. ఓ పద్ధతి మీకు సరిపోయిందంటే మరింత ఎక్కువ అలజడే కలుగుతుంది మీకు తప్పకుండా. మీరుండలేరప్పుడు మరింత నిశ్శబ్దంగా. ఆ నిశ్శబ్దం మీకు తర్వాత వస్తుంది. మీకు నిశ్శబ్దం మాత్రమే వచ్చి ఏ అలజడి కలగకపోతే చక్కగా తెలుసుకోండి, ఆ పద్ధతి మీకు అస్సలు పనికిరాదని. మీరు చేస్తున్నదంతా పాత పద్ధతిలోనే ఒదిగిపోయి ఉండిపోయేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని. అందువల్ల ఎక్కువ మంది పూజలు చేసుకోవడం మీదే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు, ధ్యానాలు చేసుకోవడం కన్నా. ఎందుకంటే పూజలు మీకు ఓదార్పును అందిస్తూ ఉంటాయి కనుక. ప్రార్థనలు పూజలు మీకు సరిపోతాయి, మీకు తగినట్లు ఉంటాయి. మీ ప్రపంచానికి అవి సరిపోతాయి. ప్రార్థనలు మానసిక విశ్లేషణలు మనుష్యులకు ఏం చేస్తాయో సరిగ్గా ఆ పనినే చేస్తూ ఉంటాయన్నమాట. మీరు అలజడితో అస్తవ్యస్తంగా తయారైతే అవి మీ అలజడిని తగ్గిస్తాయి, మళ్ళీ మిమ్మల్ని వ్యవస్థలో కుదురుగా నిలుపుతాయి, సంఘంతో ఇంటితో మళ్ళీ మిమ్మల్ని కలిపి ఉంచుతాయి. కాబట్టి ఓ మానసిక విశ్లేషణకు మీరు వెళ్తే 1, 2, 3 సంవత్సరాల పాటు మీరుంటారు సర్దుకుని మరింత కుదురుగా. కానీ మీకుండదు మరింత స్వస్థత. ప్రార్థనలు కూడా ఈ పనినే చేస్తాయి, పూజారులు కూడా ఈ పనే చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని సంఘంలో కుదురుకుని ఉండేట్లు చేస్తారు. ఓ బిడ్డ చచ్చిపోయి ఉంటుంది, మీరుంటారు మహా అలజడితో. మీరు వెళ్తారు ఓ పూజారి దగ్గరికి. ఆ పూజారి అంటాడు, కలత పడకు, దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడో ఆ పిల్లలే చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళని దేవుడు పైకి వచ్చేయమంటాడు. మీకు అప్పుడు తృప్తి కలుగుతుంది. మీ బిడ్డను దేవుడు పైకి రమ్మన్నాడు. దేవుడికి ఆ బిడ్డ అంటే ఎంతో ప్రేమ. లేదా పూజారి ఇంకో విషయాన్ని కూడా చెప్తాడు, దిగులు పడకు, ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు, నీ బిడ్డ ఇప్పుడు ఉంది స్వర్గంలో. కొద్ది రోజుల క్రితమే ఓ స్త్రీ నా దగ్గరికి వచ్చి ఆమె భర్త గత నెలలోనే గతించాడు, ఆమె ఎంతో అలజడితో ఉంది. ఆమె నా దగ్గరికి వచ్చి ఇలా అంది, ఆయన మళ్ళీ జన్మించాడని, ఓ మంచి చోటులోనే ఉన్నాడండి, చెప్పండి చాలు, అప్పుడు నేనుంటాను నిమ్మళంగా. ఆయన నరకానికి వెళ్ళిపోలేదని, మళ్ళీ ఓ జంతువుగా జన్మించలేదని, స్వర్గానికే చేరుకున్నాడని, ఓ దేవుడు అయిపోయాడని చెప్పండి చాలు. మీరు నేను కుదుట పడేలా ఒక్క మాట చెబితే చాలు, అప్పుడు ఉంటాను నేను శాంతితో, అప్పుడే నేనుంటాను కుదుటపడి, లేకపోతే నేనుంటాను ధైన్యంలోనే అని అడిగిందనమాట. ఓ పూజారి తప్పకుండా ఇలాగే అంటారు, సరే మీ భర్త ఓ దేవుడిగానే జన్మించాడు, ఇప్పుడు ఉన్నాడు సప్తమ స్వర్గంలో, ఎంతో ఆనందంగా ఉన్నాడు, మీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్తాడు. ఈ పూజలు ప్రార్థనలు ఇవి మిమ్మల్ని ఉంచుతాయి కుదురుగా, కట్టుబాట్ల క్రమంలోనే మీరుంటారు అప్పుడు బాగున్నామని అనుకుంటూ. ధ్యానం ఓ విజ్ఞానం, అది మిమ్మల్ని కుదురుగా ఉంచేందుకు చెయ్యదు సహాయాన్ని, మీ పరివర్తన కోసమే సహాయపడుతుంది ధ్యానం. అందువల్లే నేను చెబుతున్నాను, ఈ 3 సూచికలు మీకు కనిపిస్తూ ఉంటాయని. నిశ్శబ్దం మీకు వస్తుంది, కానీ అది రాదు మిమ్మల్ని కుదురుగా సర్దుకుని ఉండేటట్లు చేసేందుకు. నిశ్శబ్దం మీకు వస్తుంది ఓ అంత పుష్పీకరణలాగే. ఆ నిశ్శబ్దం సంఘంతో కుదురుకుని సర్దుకుని మీరుండేటట్లు ఉండదు, కుటుంబంతో కుదురుకుని ఉండేటట్లు అది ఉండదు, వ్యాపారంలో సర్దుకుని మీరుండేలా అది ఉండదు. అలా ఉండదది. ఆ నిశ్శబ్దం మీకు వస్తుంది సర్వస్వంతో శృతిలో.
అప్పుడు జరుగుతుంది పుష్పీకరణ. మీకు సర్వస్వానికి మధ్య అప్పుడు వస్తుంది నిశ్శబ్దం. కానీ అదొస్తుంది తర్వాతే. ముందుగా మీకు అలజడే కలుగుతుంది, ముందుగా మీకు పిచ్చే ఎక్కుతుంది. ఎందుకంటే మీరు పిచ్చి వాళ్ళే కాబట్టి. కేవలం ఆ విషయం ఎరుకు లేకుండా మీరున్నారంతే. ఓ పద్ధతి మీకు సరిపోతే మీ గురించి, మీరెవరన్న విషయం గురించి మొత్తం ఎరుక మీకు ఏర్పడుతుంది. మీ అరాచకత్వం గురించి, మీ మనస్సు గురించి, మీ పిచ్చి గురించి అన్నీ వచ్చేస్తాయి వెలుగులోకి. మీరుంటారు ఓ చీకటి పోగుగా. ఓ పద్ధతి మీకు సరిపోతే అది ఉంటుంది ఉన్నట్లుండి అక్కడ గొప్ప వెలుగు వచ్చేసినట్లుగా. అప్పుడు మీ చెత్త అంతా కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని మీరే ఎదుర్కొని ఉన్నట్లుగా మిమ్మల్ని చూసుకుంటారు. ఆ వెలుతురును ఆర్పేసి మళ్ళీ అంధకారంలోకి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటారు. అది ఉంటుంది మహాభయంకరంగా. ఈ విషయంలోనే గురువు మనకు సహాయపడతాడు. ఆయన అంటాడు, భయపడవద్దు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, దీని నుంచి తప్పించుకొని పారిపోవద్దని. ముందుగా ఆ వెలుగులో మీ గురించి మీకు అంతా తెలిసి వస్తుంది. మీరు మీ సాధనను కొనసాగిస్తే ఎవరైనా మీరుండగలుగుతారో ఆ దిశలో మీలో సంభవిస్తుంది గొప్ప పరివర్తనం. గురువు అన్నాడు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఎలా ముట్టుకోగలుగుతావు? అప్పటికే అక్కడే ఉంటే, అక్కడ నువ్వుంటే నా కాళ్ళని ఎలా ముట్టుకోగలుగుతున్నావు? నేను ఎప్పటికీ ఎవ్వరి కాళ్ళను ముట్టుకోలేదు. కళ్ళకు ఇంకొకరి కాళ్ళను ముట్టుకున్నట్లు కనిపిస్తూనే ఉన్నప్పటికీ అది ఉంటుంది తన కాళ్ళనే ముట్టుకుంటూ, కేవలం చుట్టూ తిరిగొచ్చే పద్ధతిలో. మొట్టమొదటిసారిగా నా కాళ్ళను నువ్వు ముట్టుకున్నావు అన్నారు గురువుగారు. అంటున్నాడు, ఎందుకంటే నువ్విప్పుడు లేవు కనుక. మరి నా కాళ్ళను నువ్వు ముట్టుకున్న చివరిసారి కూడా ఇదే. గురువు అంటున్నారు, ఇదే మొట్టమొదటి చివరిసారి కూడా. మీరు ఉండనప్పుడే శరణాగతి సంభవిస్తుంది కాబట్టి మీరు శరణజచ్చలేరు. అందువల్లే శరణాగతి ఓ పద్ధతి కాదు. మీరు శరణజచ్చలేరు, మీరే ఉంటున్నారు దానికి అభ్యంతరంగా. మీరుండకపోతేనే శరణాగతి ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు శరణాగతి ఒకే చోట్లో సహవాసం ఉండడం జరగదు. మీరు శరణాగతి ఒకేసారి ఉండరు ఉనికితో. మీరైనా ఉండాలి, శరణాగతి అయినా ఉండాలి. కాబట్టి కనిపెట్టండి మీరెక్కడున్నారో, ఎవరు మీరో. ఈ పరిశోధన సృష్టిస్తుంది ఎన్నో అద్భుతమైన ఫలితాలను. రమణ మహర్షి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు, శోధించండి ఎవరు నేను. ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయి. ఆయన ముఖ్య శిష్యులు కూడా ఈ మాటలను తప్పుగానే అర్థం చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు దాన్ని నిజంగా నేనెవరిని అని కనుక్కునేందుకు కోసం చేసే పరిశోధన అని. అది కాదు అర్థం. నేనెవరిని అని మీరు శోధించడం మొదలు పెడితే చివరకు మీరు లేరన్న సమాప్తిలోకే చేరుకుంటారు. ఇది నేనెవరిని అని కనిపెట్టడం కోసం చేసే పరిశోధన కాదు, మీ విలీనం కోసం చేసుకునే శోధనే ఇది. నేను ఎంతోమందికి ఈ పద్ధతిని ఇచ్చాను, శోధించి నేనెవరిని అన్నది తెలుసుకోండని. ఆ తర్వాత 1 రోజుల్లోనో 2 నెలల్లోనో వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు, నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా లభించలేదు, ఆ ప్రశ్న అలాగే ఉంటుంది అని. కాబట్టి నేనంటాను, దాన్నే కొనసాగించండి, ఏదో ఒకనాటికి వస్తుంది సమాధానం అని. సమాధానం కోసం వాళ్ళు ఆశ పెట్టుకునే ఉంటారు, కానీ ఏ సమాధానము వాళ్లకు రాదు. ఆ ప్రశ్నే నెమ్మదిగా కరిగిపోతుంది. ఏ సమాధానము రాదు, ఇదే మీరు అని. కేవలం ఆ ప్రశ్న మాత్రమే అయిపోతుంది విలీనం. నేనెవరిని అని ప్రశ్నించే మనిషి కూడా ఉండడు. అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ నేను ఉండకుండా పోయినప్పుడే నిజమైన నేను ఆవిష్కరిస్తుంది. అహంకారం లేనప్పుడే మొట్టమొదటిసారిగా మీరు దర్శిస్తారు మీ జీవుణ్ణి. ఆ జీవుడు ఉంటాడు శూన్యంగా. అప్పుడు మీరు శరణాగతి పొందగలుగుతారు. అప్పుడు మీరు శరణుజొచ్చుతారు. అప్పుడు మీరే శరణైపోతారు. కాబట్టి ఏ పద్ధతులు దానికి ఉండవు. ఉన్న
అపసవ్యపు పద్ధతే ఉంటుంది. నేనెవర్ని అని ఆత్మశోధన చేసుకునే పద్ధతి. ఒక మనిషి శరణుజొచ్చినప్పుడు ఆ మనిషి అయిపోతాడు ఒక లోయలాగా. ఆ మనిషికి వచ్చేస్తుంది మహాలోతు, మహా ఎత్తు కాకుండా. అప్పుడు విశ్వ సర్వస్వము ఆ మనిషిలోకి కురుస్తూ ఉంటుంది. ప్రతి చోటు నుండి ఆ మనిషి ఉంటాడు మహాశూన్యంగా, మహాలోతుగా, ఓ అగాధంగా, అంతమే లేని అగాధంగా అయిపోతాడు. విశ్వ సర్వస్వము ఆ మనిషిలోకి అప్పుడు కురుస్తూ ఉంటుంది. మీరు చెప్పుకోవచ్చు, దీన్ని ఓ దేవుడే అన్ని వైపుల నుంచి ఆ మనిషిలోకి పారుతున్నాడని. అన్ని సూక్ష్మరంధ్రాలలోకి ప్రవేశించి ఆ మనిషిని పూర్తిగా నింపుతున్నాడని. ఈ శరణ్యం ఈ లోయలాగా అయిపోవడం, అగాధంగా తయారైపోవడం ఎన్నో రకాలుగా మనం గ్రహించవచ్చు. అల్పమైన శరణాగతులు కూడా ఉన్నాయి, మహోత్తమమైన శరణాగతులు కూడా ఉన్నాయి. అత్యల్ప శరణ్యాన్ని కూడా అనుభూతి పొందవచ్చు. ఓ గురువును శరణజొచ్చటం ఓ అల్పమైన శరణ్యమే, కానీ దీన్ని మీరు వెంటనే అనుభూతి పొందవచ్చు. ఎందుకంటే తక్షణం ఆ గురువు మీలోకి ప్రవహించడం ప్రారంభమవుతుంది కనుక. తక్షణం గురువులోంచి మీ లోపలికి ప్రవేశిస్తున్న శక్తి ప్రవాహాన్ని అనుభూతితో మీరు గ్రహించవచ్చు. ఏ శక్తి ప్రవాహాన్ని మీరు అనుభూతితో గుర్తించలేకపోతే అప్పుడు చక్కగా తెలుసుకోండి, అత్యంత అల్పస్థాయి పరిమాణంలో కూడా మీ శరణాగతి చేయటం సంభవించలేదని. సహజంగానే ఆనందుడికి మహాకాశ్యపుడు పిచ్చివాడిగానే కనిపిస్తూ ఉంటాడు. మహాకాశ్యపుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధుడు మహాకాశ్యపుడి శిరస్సును సృజించాడు. అప్పుడు జరిగింది అది. ఆ మహాకాశ్యపుడు ఓ నృత్యాన్ని ప్రారంభించేశాడు. కాబట్టి ఆనందుడు బుద్ధుడిని ప్రశ్నించాడు, ఏం జరిగింది ఆయనకు? నేనుంటున్నాను 40 ఏళ్ల నుంచి మీతో పాటే. ఆయనకు పిచ్చా, లేక అందరినీ ఆయన అపహాస్యం చేస్తున్నాడా? ఏమైంది ఆయనకు? నేను మీ పాదాలను వేల సార్లు ముట్టుకున్నాను కదా అన్నాడు. సహజంగానే ఆనందుడికి మహాకాశ్యపుడు పిచ్చివాడిగానే కనిపిస్తూ ఉంటాడు, లేదా ఆయన అందరినీ మోసగించే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఆనందుడు 40 ఏళ్ల నుంచి బుద్ధుడితో పాటే ఉంటున్నాడు, కానీ అక్కడ ఓ సమస్య ఉంది. ఆనందుడు ఆయనకు అగ్రజుడు, బుద్ధుడికి ఆనందుడు పెద్దన్న. అదే సమస్య. 40 ఏళ్ల క్రితం ఆనందుడు బుద్ధుణ్ణి సమీపించినప్పుడు ఆనందుడు అన్న తొలి మాటే ఇదే, నేను నీకు అన్నను, నువ్వు నాకు దీక్షను ప్రసాదించావంటే నేను నీకు శిష్యున్నైపోతాను అని. కాబట్టి ముందుగా నాకు 3 అనుమతులు నువ్వు ఇవ్వాలి అని అన్నాడు బుద్ధుడు. నేను నీకు శిష్యుని అయిపోకముందే, ఎందుకంటే నీ శిష్యుని అయిపోయిన తర్వాత సాధికారికంగా నిన్ను ఏమీ అడగలేను కాబట్టి. మొదటిది, నేనెప్పుడు నీ దగ్గరే ఉండాలి, కాబట్టి నువ్వు ఇప్పుడు దీని గురించి ప్రమాణం చెయ్యాలి. నాతో ఇంకెక్కడికైనా వెళ్ళిపో అని చెప్పనని. నీ శిష్యుని అయిపోయిన తర్వాత నువ్వు చెప్పిందే నేను తప్పకుండా ఆచరించాల్సి వస్తుంది కాబట్టి, అప్పుడు నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అప్పుడే నేను నిన్ను అనుసరిస్తాను. రెండవది, నువ్వు ఏ గదిలో పడుకుంటావో ఆ గదిలో నన్ను కూడా పడుకోనివ్వాలి. బయటకు వెళ్ళు అని నాతో చెప్పకూడదు. నీడలా నేనుంటాను ఎప్పుడూ నీతో బాటే. మరి మూడవది, ఏ మనిషినైనా ఏ వేళలోనైనా నేనిక్కడికి తీసుకువచ్చినప్పుడు ఆ మనిషి ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పాలి. నువ్వెప్పుడూ చెప్పకూడదు, చెప్పేందుకు సమయం కాదు అని. కాబట్టి ఇంకా నీకు అన్నయ్యగా నేను ఉన్నప్పుడే ఈ 3 వాగ్దానాలను, ప్రమాణాలను నువ్వు చెయ్యాలని ఆనందుడు అడిగాడు బుద్ధుణ్ణి. ఒక్కసారి నేను నీ శిష్యుణ్ణి అయిపోయానంటే ఆ తరువాత నిన్ను నేను అనుసరించాల్సే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకంటే చిన్నవాడివే కాబట్టి ఈ ప్రమాణాలను చెయ్యి అని అడిగాడంట. కాబట్టి బుద్ధుడు ఈ 3 ప్రమాణాలను చేశాడు. ఇదే అయిపోయింది సమస్య. 40 ఏళ్ళు ఉన్నాడు ఆనందుడు బుద్ధుడితో పాటే, కానీ ఆనందుడు బుద్ధుడికి శరణజొచ్చలేకపోయాడు.
ఎందుకంటే శరణాగత తత్వంతో ఆనందుడి మనస్సు లేదు కనుక. ఆనందుడు ఎన్నో మాటలు అరుగుతూనే ఉండేవాడు బుద్ధుడిని, ఎప్పుడు కలుగుతుంది నాకు జ్ఞానోదయం అని. బుద్ధుడు అన్నాడు, నేను చస్తే తప్ప నీకు కలగదు జ్ఞానోదయం, నేను చస్తే తప్ప. మరి ఆనందుడికి జ్ఞానోదయం బుద్ధుడి పరినిర్వాణం తర్వాతే అయింది. ఏం జరిగింది మహాకాశ్యపుడికి అకస్మాత్తుగా? బుద్ధుడు ఉన్నాడా పక్షపాతంతో మహాకాశ్యపుడి పట్ల? ఏ పక్షపాతము ఆయనలో లేదు. ఆయన ప్రవహిస్తూనే ఉన్నాడు ఆయన నిరంతరంగా. కానీ మీరు ఉండాలి ఓ లోయగా, ఓ గర్భంగా ఆయనను స్వీకరించేందుకు. ఆయన కంటే ఎత్తులో మీరు ఉంటే ఎలా స్వీకరించగలుగుతారు మీరు బుద్ధుణ్ణి? ఆ ప్రవహిస్తున్న శక్తి మీ దగ్గరికి రానే రాదు, మీకు అది అందనే అందదు. కాబట్టి మీరు వినమ్రులు అయిపోవాలి. కాబట్టి మీరు ప్రణమిల్లండి. అత్యల్ప శరణాగతిలో సైతం గురువు నుండి శక్తి ప్రవాహం తప్పకుండా జరిగి తీరుతుంది. అకస్మాత్తుగా తక్షణం మీరుంటారు మహాశక్తి ప్రవాహంగా. ఎన్నో వేలాది కథలున్నాయి. కేవలం ఒక్క స్పర్శతో, కేవలం ఒక్క చూపుతో ఎవరికో వచ్చేస్తుంది సంప్రజ్ఞత. ఏ తార్కిక న్యాయము ఉన్నట్లు ఆ మనుషులు మనకు కనిపించరు. ఎలా కాగలుగుతుంది ఇది సంభవం? ఉంది దీనికి సంభావ్యత. మీ కళ్ళల్లోకి గురువు చూసిన ఒక్క చూపుతోనే మీ సర్వస్వము పరివర్తితమైపోతుంది. కానీ ఇది సంభవం కాగలిగేది మీ కళ్ళు కేవలం శూన్యంగా మహాలోతుగా ఉన్న లోయలాగా ఉన్నప్పుడు మాత్రమే. గురువు చూపును మీరు పీల్చుకోగలిగారంటే తక్షణం మీరుంటారు విభిన్నంగా. కాబట్టి ఇవన్నీ సంపూర్ణ శరణాగతి కన్నా ముందు జరిగే అత్యల్ప శరణాగతులే. ఈ అత్యల్ప శరణాగతులే మిమ్మల్ని సంసిద్ధం చేస్తాయి సర్వస్వ శరణాగతిలోకి. ఓ శరణాగతి వల్ల ఒక్కసారి ఏ అజ్ఞాతాన్నో, అప్రమేయాన్నో, అచింత్యాన్నో మీరు పొందుతున్నారన్న ఎరుక మీలో ఏర్పడితే అప్పుడు కలుగుతుంది మీలో సర్వస్వ శరణాగతి కోసం సంసిద్ధత. గురువు చేస్తున్నది ఆ కార్యాన్ని. అత్యల్ప శరణాగతులలో మీకు సహాయపడుతూ మీలో పూర్ణ శరణాగతి కోసం ధైర్యాన్ని నిర్మించేందుకోసమే, మీ సర్వస్వ శరణాగతి కోసమే. ఇంకా చివరి ప్రశ్న, ఏ ఖచ్చితమైన శుభ సూచనలు కనిపిస్తాయి మనం అభ్యర్థిస్తున్న నిర్దిష్ట సాధన పద్ధతి పరమ ప్రాప్తాన్ని మనకు అందిస్తుందని తెలుసుకోవడానికి అని ప్రశ్నిస్తున్నారు పార్వతీదేవి. ఉంటాయి పూర్వ సూచనలు. 1, ఓ కొత్త మనిషిగా మీరు తయారైపోతూ ఉన్న అనుభూతి మీలో ప్రారంభమవుతుంది. గతంలో ఉన్నట్లు మీకు ఇప్పుడు అనిపించడం లేదు. తంత్ర పద్ధతి మీకు సరిపోతే వెంటనే మీరు తయారైపోతారు విభిన్న వ్యక్తిగా. మీరు ఓ భర్త అయితే ఇది వరకు ఉన్న భర్తలాగా మీరు ఇప్పుడు ఉండరు. మీరు ఒక వ్యాపారస్తులైతే గతంలోని వ్యాపారస్తుడిలా మీరు ఉండరు. ఎవరు మీరు అయినా పద్ధతి మీకు సరిపోతే మీకు వస్తుంది వెంటనే విభిన్న వ్యక్తిత్వం. కాబట్టి ఇదే తొలి శుభ సూచకం. కాబట్టి మీకు మీరే కొత్తగా కనబడుతూ ఉంటే తెలుసుకోండి ఏ పరివర్తన మీలో సంభవిస్తూ ఉంటుందని. గతంలో ఉన్నట్లుగానే ఏ మార్పు ఉండకుండా మీరుంటే అప్పుడు మీలో ఏమీ జరగడం లేదని అర్థం. కాబట్టి మీరు అభ్యసిస్తున్న పద్ధతి మీకు సరిపోతూ ఉందా అని తెలుసుకోవడానికి ఇదే తొలి సూచన. ఆ పద్ధతి మీకు సరిపోతే వెంటనే ఏర్పడుతుంది మీలో ఒక పరివర్తన. వెంటనే వచ్చేసి ఉంటుంది మీలో ఓ సుస్పష్టమైన మార్పు. మీరు తయారైపోయి ఉంటారు వెంటనే ఓ విభిన్న వ్యక్తిగా. అకస్మాత్తుగా ఇది సంభవిస్తుంది. మీరు చూస్తూ ఉంటారు అప్పుడు ప్రపంచాన్ని ఓ విభిన్న మార్గంలో. అవి మీ కళ్ళే, అవే కళ్ళు అవి. కానీ వాటి వెనుక నుండి వాటిలోంచి చూస్తున్నవాడు మారిపోయి ఉంటాడు.